యేసుక్రీస్తు ఎవరంటే మన దేవుడు అని చెప్పాలి ఎవరికైనా సరే. దేవుడు ఎలా అయ్యాడంటే ప్రాణం పెట్టి. ఎందుకోసమంటే నేను చేసిన పాపముల కొరకై. సువార్త అంటే ఏం కాదు, యేసుక్రీస్తు వారు దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన తిరిగి లేచాడు. ఈ 3 ముక్కలు చెప్పగలిగితే అది సువార్త. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన ఆ త్యాగం ఎంత గొప్పదో వర్ణించాలంటే గనక, లేదా ఆ త్యాగాన్ని మనం ధ్యానం చేయాలంటే గనక బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళాలన్నమాట. ఆ త్యాగం ఎంత గొప్పదో చూడాలంటే గనక ఆయన కోసము రాయబడిన మాటలను చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు కలుగుతుంది అన్నమాట. అలాంటిదే ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి, మన రక్షకుడు, మన దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఒక మాటను ధ్యానం చేద్దాం ఈ మధ్యాహ్న కాల సమయంలో. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్టుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను. రాయబడిన ఈ విషయంలో చదవబడిన మాటలో చూస్తే కనుక, లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగాడంట. ఎవరైనంటే కనుక మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎలా పెరిగాడంటే లేత మొక్క వలె. చెరువులు ఎండగట్టినప్పుడు, ఆ ఎండిపోతున్నప్పుడు లేత గడ్డి అనేది మొలుస్తుంటుంది. ఆ గడ్డి అనేది చూస్తుంటే కనుక చాలా అందంగా కనబడుతుంది. అదే మామూలుగా ఎప్పుడు నడిచే నేలలో మొలిచిన గడ్డి అయితే కనుక అది కొంచెం పచ్చదనం ఉండదు, కొంచెం ఎండిపోయి ఉండొచ్చు, లేదా కొంచెం కలరు షేడ్ అయి ఉండొచ్చు కూడా గడ్డి. మనం రోజు వెళ్ళే చోట కానీ, మన ఇంటి దగ్గర ఉండే గడ్డి కానీ, అది ఎప్పుడు ఎదిగి ఉన్నది కాబట్టి అంత పచ్చదనం అనేది కనబడదు. కానీ ఎండిపోతున్న భూమిలో, నేలలో ఒక మొక్క అప్పుడే ఎదుగుతుంటే కనుక దాని సొగసు, దాని సౌందర్యము, దాని అందము చూస్తే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈరోజు కెమెరామ్యాన్స్ అనేవారు కూడా ఏం చేస్తుంటారంటే కనుక వాళ్ళ యొక్క టెరిసన్, వాళ్ళ యొక్క వృత్తి విధానాన్ని బట్టి చూస్తే కనుక వాళ్ళ కొన్ని ఫోటో తీస్తుంటారు. ఒక మంచు పడుతున్న ఆ వరిని తీస్తారు. ఆ మంచు బిందువులు అలా కారుతున్నప్పుడు కొన్ని ఫొటోస్ తీస్తారన్నమాట. అలాగే అప్పుడే మొలుస్తున్న మొక్కలు తీస్తారు. అలా తీసి వాళ్ళకి నెట్లో పెట్టడం వల్ల కొన్ని డబ్బులు కూడా వస్తుంటాయి. అవి చూస్తున్నప్పుడు అందరికీ కూడా ఎలా ఉంటుందంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది ఆ మొక్కలను చూస్తున్నప్పుడు. మరి యేసుక్రీస్తు వారిని దేవుడు, తండ్రి అయిన దేవుడు చూసినప్పుడు కూడా, ఆయన ముందు ఎదిగినప్పుడు కూడా దేవుడికి అలాంటి సంతోషం కలిగిందంట. చాలా సంతోషపడిపోయారంట దేవుడు యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ఈ విషయాన్ని చూస్తే కనుక, అతడికి లేత మొక్క వలె పెరుగును, అతడు ఆయన ఎదుట పెరుగును, అతనికి
సురూపమైనను సురూపమైనను సొగసైనను లేదు అన్నది. ఎక్కడ అనుకున్నారు? పరలోకంలో కాదు, భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనకి సురూపము లేదు, సొగసు కూడా లేదు. సొగసు కూడా లేదు. ఇప్పుడు మొన్ననే ముఖేష్ అంబానీ యొక్క కొడుకు వివాహ వేడుక, అంటే వివాహము కాదు, అది వివాహానికి సంబంధించిన ఒక వేడుక. అంటే కోట్లకు అధిపతులు కాబట్టి వాళ్ళు ఎన్నైనా చేసుకుంటారు. 1000 కోట్లు పెట్టి ఆ వేడుకను చేస్తారు. ఇంక వివాహం కాదంటే వివాహానికి ముందు జరిగే ఎంగేజ్మెంట్ లాంటిది. అంటే ఎంగేజ్ ముందే అయ్యింది, దాని తర్వాత ఇంకోటి ఏదో చేసుకుంటారంట, ఎంగేజ్ లాంటిది. దానికి 1000 కోట్లు ఖర్చు అయిందంట. ఇప్పుడు అంబానీ కొడుకు అంటున్నాడు, ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ, వచ్చిన ఫంక్షన్కి 2050 రకాలు చేశారంట. 250 కాదు, 2050 రకాలు వంటకాలు. ఎన్ని పేట్లలో పెడతారు, ఎలా తింటారో మరి. అది కొంచెం కొంచెం ముక్క ఇరిసేసినా కానీ అన్నీ తినేటప్పటికీ కడుపు పుల్లైపోతుంది. అంటే వాళ్ళకున్న ఉందాతనాన్ని, వాళ్ళకున్న హోదాన్ని చూపించుకోవడానికి. అంటే అంత ఐశ్వర్యం కలిగిన ఆ కుమారుడు ఎలా ఉన్నాడంటే కనుక ఆయనకి ఉన్న కొంచెం ఒక బలహీనత ఏంటంటే లావు పెరిగిపోతున్నాడంట. దానికోసం ఆయన చాలా బాధపడుతున్నాడు. అలా ఆయనకున్న ప్రాబ్లంని బట్టి పెళ్లి చేయడానికి తల్లి కానీ తండ్రి కానీ చాలా కష్టపడ్డారంట. అలా కష్టపడ్డ విధానాన్ని చెబుతున్నప్పుడు ముఖేష్ అంబానీ ఏం చేశాడంటే కళ్ళల్లో నీళ్ళు కార్చాడు. కొడుకు మాట్లాడుతున్న మాటలకి ముఖేష్ అంబానీ ఏం చేశాడంటే గుక్క పెట్టి ఏడ్చేశాడు. అందుకని అన్ని కోట్లకు అధిపతి, కానీ ఒంటిలో ఆరోగ్యం అనేది సరిగ్గా ఉండదు. ఆయనకున్న బాడీ ఆ ఊబకాయ శరీరం లాంటిది, అంటే పెరుగుతూనే ఉంటుంది. అంటే అందహీనం ఒకవేళ కొంచెం ఆయనకున్న, ఇలాగ అనకూడదు ఎందుకంటే అలా కోటీశ్వర్లు కాబట్టి, ఆయనకున్న ప్రాబ్లమును బట్టి ఆయన చూస్తున్న ఒళ్ళిని బట్టి తండ్రి మాట్లాడితే, కొడుకు మాట్లాడితే తండ్రే అంతగా ఏడ్చేస్తాడంటే ముఖేష్ అంబానీ. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి వారంటే కనుక చాలా సొగసైన వాడు, చాలా అందమైన వాడు, చాలా స్వరూపము కలిగిన వాడు, చాలా సౌందర్యవంతుడు. ఇంకా దేవుడు యేసుక్రీస్తు వారిని బాల్యముతో పుట్టించాల, భూమి మీద బాల్యంతో వచ్చింది అలా కాదు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా ఉన్నవాడుగా ఉన్నప్పుడు దేవుడు తనలో నుండి విభాగింపబడ్డాడు. ఆయనకున్న ఎత్తు ఎంతైతే ఉందో, ఆయనకి ఏ అయితే లక్షణాలు ఉన్నాయో, ఆయనకి ఏ కేటగిరీ ఉందో, ఏ స్వరూపమైతే ఉందో, అదే విధంగా తండ్రిలో నుండి విభాగింపబడిన వాడే యేసుక్రీస్తు ప్రభులు వారు. ఇప్పుడు ఆయన అప్పటి వరకు పరలోకం లేదు, ఏమీ లేదు. దేవుడు ఒక్కడగా ఉన్నవాడిగా ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు కుమారుడు కావాలని కొని యేసుక్రీస్తు వారిని తండ్రిలో నుంచి తీశారు. అందుకే మనకి ఆదాముకి కూడా బాల్యం అనేది లేదు. యేసుక్రీస్తు వారు భూమి మీద మరీ గారి గర్భంలో పుట్టినప్పుడు బాల్యం ఉంది, కానీ దేవుని దగ్గర పుట్టినప్పుడు మాత్రం ఆయనకి బాల్యం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని తండ్రి చూసినప్పుడు చాలా ముచ్చటపడి ఉండాలి, చాలా సంతోషపడి ఉండాలి. ఆ సౌందర్యం, ఆ స్వరూపాన్ని చూసి, ఆయనకున్న స్వరూపాన్ని మనం చూడాలంటే కనుక ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడిన మాటలను ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం చూడండి.
నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించి తిని నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని అన్నట్టు. అనుదినము నేను ఆయన యందు ప్రధాన శిల్పినై అంటే ముందు దేవుడు పరలోకాన్ని చేయలే, యేసుక్రీస్తు ప్రభులు వారిని కన్నారు. యేసుక్రీస్తు వారిని తనలో నుంచి విభాగించారు. ప్రధాన శిల్పి. ఏ నిర్మాణము కూడా జరగకముందు, ఈ సృష్టి కలగకముందు యేసుక్రీస్తు వారిని ఏం చేశారంటే దేవుడు కన్నారు. ఇప్పుడు ఆయన గురించి రాయబడిన మాటలు కొన్ని మనం చూడగలిగితే కనుక, ఆయన యొక్క సొగసు గురించి మనం చూడగలిగితే కనుక పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం, పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవలచు. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షి వల్ల నల్లనివి అన్నట్టు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి వర్ణిస్తున్నమాట. అతను ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అంటే రత్నాలతో పొదిగిన విధంగా ఉంటాడు. ఆయన ధవలముతో పొదిగిన వాడిగా ఉంటాడు. రత్నాలు అన్నిటినీ పోగివేస్తే కనుక వచ్చే ఆ విరజిమ్మే కాంతి ఎలాగైతే ఉంటుందో ఆయన అంత వర్ణనాతీతుడు. ఆ రత్నాలు కూడా వర్ణించడానికి ఆ రత్నాలు వేసినా కానీ సరిపోవు. 1000 కోట్ల రత్నాలన్నీ తీసుకుని వచ్చి కుమ్మరించినా గానా ఆయన మందు సరిపోవు. 1000 రత్నాలు తీసుకుని వచ్చి. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషుల్లో కూడా ఆయన్ని గుర్తించండి. ఒక పిల్లవాడు తప్పిపోతే కనుక 10 మందిలో లేదా ఒక 100 మందిలో తప్పిపోతే వెతకటం కష్టం. 10,000 మంది పురుషులు దండెత్తుకుని వస్తుంటే కనుక, ఒకవేళ ఆ రోడ్డున లేదా ఆ దారిలో నడుచుకుంటా వస్తుంటే కనుక ఎక్కడ ఉన్నాడని మనం చూడడానికి ఒకవేళ మనకు తెలిసిన వారైతే కనబడకపోవచ్చు. 10,000 మంది పురుషుల్లో కూడా పోల్చదగిన సౌందర్యమైంది. 10,000 మంది పురుషుల్లో కూడా ఆయన్ని గుర్తించొచ్చంట. అంటే ఆయన శరీర కాంతి అనేది ఎంత కాంతివంతమైనదో తేటగా కనబడతాడంట. ఈయన యేసుక్రీస్తు వారు. ఇదిగో ఆ కనిపిస్తున్నాడు చూడండి, ఆయన యేసుక్రీస్తు వారు అని పోల్చి చెప్పచ్చు. ఆయన యొక్క సౌందర్యం గురించి మాట్లాడుతున్నాం. ఆయన సొగసు అనేది ఎలా ఉందంటే కనుక ఇదిగో ఎవరైనా గుర్తించవచ్చు. ఈరోజు కూడా గుర్తిస్తున్నారు కదా. ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా యేసుక్రీస్తు ప్రభుల వారు తెలుసా అంటే ఎస్ తెలుసు అంటారు. ఏ దేశం, ఏ ప్రాంతం, ఏ అడారిలోకి వెళ్ళినా అక్కడ ఉన్న వారిని అడిగితే కనుక యేసుక్రీస్తు అనే దేవుడు తెలుసు అంటే తెలుసు. కొంతమంది మేము నమ్ముకోలేదు అని చెప్పచ్చు. కానీ యేసుక్రీస్తు వారు తెలియని వారంటే ఎవరు లేరు. యేసుక్రీస్తు వారు తెలియని వారంటే ఎవరు లేరు. మనం ఒక ఇంటర్వ్యూ చేస్తూ కొంతమంది దేశభక్తుల ఫోటోలు ఇచ్చుకోండి. ఇండిపెండెన్స్ డే అనుకుంటా ఒక టీవీ యాంకర్ కొంతమంది దేశ నాయకులు పసుకుని వెళ్ళి ఇవి ఈయన ఎవరో తెలుసా, ఈయన పేరేంటో తెలుసా అని అడిగింది. ఎవరిని అనుకున్నారు? చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కాలేజ్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఈయన ఎవరో మీకు తెలుసా అని అడిగితే మాకు తెలియదు అన్నారు చాలామంది.
మనకి స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చిన కొంతమంది నాయకులు, గంగాధర తిలక్ ఇలాంటి పేర్లు ఉన్న వారిని తీసుకుని వచ్చి అడిగితే వారు మాకు తెలియదన్నారు, ఎవరి పేరు చెప్పలేకపోయారు. కొంతమంది చెప్పారు. అంటే వారిని తెలియని వారు కూడా, అంటే కొంతమంది దేశభక్తి నాయకులు, అంటే మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన నాయకులు ఇప్పుడున్న తరాని వారికి తెలియని వారు కూడా ఉన్నారు. వీళ్ళెవరని చూపిస్తే కనుక పొట్టబు వాళ్ళ పేరు లేదా వారి గురించి చెప్పలేని వారు కూడా ఉన్నారు. టంగుటూరు వీరేశ్వర పంతులు గారి ఫోటో చూపించినా కూడా ఎవరో తెలియదు అనేసారు, కాలేజ్ చదువుకుంటున్నవారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని పటాన్స్ తీసుకుని వెళ్ళి ఈయన ఎవరో అని చూపించినా గాన ఈయన దేవుడు అని గుర్తించే అంత కెపాసిటీ ఉంది. ఈయన దేవుడు, ఈయన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. పటాన్స్ పట్టుకెళ్ళకపోయినా యేసుక్రీస్తు పేరు చెప్పినా గాన ఆయన గుర్తింపబడే దేవుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు పేరు చెప్పి ఆయన పేరట మేము వచ్చామని ఏజెన్సీ సువార్తలకు వెళితే ఏ మారుమూల ప్రాంతంకి వెళ్ళినా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పడానికి వచ్చాం మేమంటే, మీకు తెలుసు అంటే తెలుసు, మేము నమ్ముకోలేదండి, మా దేవుడు కాదండి అంటుంటారు. ఆయనను గుర్తించవచ్చు. 10,000 మంది పురుషుల్లో కూడా పోల్చదగిన సౌందర్యమైనది, స్వరూపమైనది, సర్వాంగ సుందరుడు అని యేసన్న గారు ఒక పాట కూడా రాశారు. ఆయన సుగుణాల సంపన్నుడు, ఆయన సుగుణాలు, ఆయన యొక్క అందం వర్ణించలేం. అందుకే బైబిల్లో కొన్ని మాటలు రాయబడి ఆయన గురించి కొన్ని మాటలు రాయబడినవి. చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 13వ వచనం నుండి చూద్దాం. ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూసి తిని. యోహాను గారు, పద్మస్తీపంలో ఉన్న యోహాను గారు దర్శనాన్ని చూస్తున్నాడు. ఆయనకి ఎంత గొప్ప భాగ్యము దొరికిందంటే, యేసుక్రీస్తు వారిని ఆ వర్ణనను చూసే భాగ్యం దొరికింది ఆయనకి. అక్కడ చెప్తున్నాడు అన్నమాట, మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూసి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రములు ధరించుకునిన, అంటే ఆయన పాదాల కంట తగిలే, చూడండి ఆ ఆడవారు మీరు చీరలు కట్టుకుంటే ఆ పాదాల దాకా కిందకి చీర ఎలాగైతే వెళ్తాయి, ఆ నడుస్తున్నప్పుడు ఆ చెంగు తగిలి అలా ఎగురుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఆ వస్త్రం, ఆ చీర అలా ఆ తగులుతుంటాయి పాదాలకి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పాదములు మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకున్నవాడిగా, కింద నుంచి పై వరకు కూడా తగిలే ఒక వస్త్రం అనేది ఆయన ఏం చేశాడంటే ధరించుకున్నవాడిగా, రొమ్మునకు బంగారు దట్టి ఉందంట, ఈ ఛాతికి బంగారు దట్టి ఉందంట. తర్వాత కట్టుకునొచ్చు ఆయన తల వెండుకులు తెల్లని ఉన్నిని పోలిన వాయినంట. తెల్లని ఉన్నిని అంటే దూది, ఒక తెల్లని యొక్క దగదగ మెరిచే ఒక దూది ఎలాగైతే ఉంటుందో అలా తెల్లని ఉల్లిని పోలి ఉన్నాయి. హిమమంతా ధవళముగా ఉండేనంట. హిమముకున్న తెలిపి ఎలాగైతే ఉంటుందో, మంచుకున్న ఆ తెలిపి ఎలాగైతే ఉంటుందో, హిమాలయ ప్రదేశాలు లేదా ఏజెన్సీ ప్రాంతాలను ఆ మంచు కొండలు చూస్తున్నప్పుడు ఆ తెలుపు ఎలాగైతే ఉంటుందో అంత దగదగా మెరిచే ఆయన తల వెంట్రుకలంట. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలుగా ఉన్నవంట. ఆయన నేత్రాలు ఎలా ఉండవంటే
అగ్ని ఎలాగైతే మండుతుందో, కొలిమిలో ఉన్న ఆ కొలిమిని కాలుస్తున్నప్పుడు, ఆ కొలిమిని కాలుస్తున్నప్పుడు ఆ మంట ఎలాగైతే ఆ విరజిమ్ముతూ ఉంటుందో, ఆయన కళ్ళల్లో నుంచి వస్తున్న ఆ జ్వాలలు అగ్ని జ్వాలలుగా ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటమ వేయబడు మకరమును మెరయుచున్నవి అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహ ధ్వని వలె ఉండెను అంటుంది. విస్తార జల ప్రవాహం వలె ఉండెను. తర్వాత తన కుడి చేతి 7 నక్షత్రములు పెట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడిగల ఖడ్గమును బయలు వెడల ఉండెను. ఆయన ముఖము మహా తేజస్సుతోనూ ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నదంట. ఆయన ప్రతిబింబం ఎలా ఉందంటే ప్రకాశమానముతో, ఒక సూర్యుని యొక్క ప్రకాశమానముతో ఎలాగైతే ఉంటుందో ఆయన ముఖమంట సూర్యుని వలె, ప్రకాశించు సూర్యుని వలె ఉన్నది. నేను ఆయన చూడగా చచ్చిన వాడి వలె పడి తిని అంటున్నాడు. ఆయన ప్రకాశం, ఆయన తేజస్సు, ఆయన వస్త్రాలు, ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నావంటే కనుక దగదగ మెరుస్తున్న వాడి వలె ఉన్నాడు. ఆయన సౌందర్యము, ఆయన ఆత్మరూపముగా ఉన్న ఆ సౌందర్యము ఎలా ఉన్నాడంటే పరలోకములో సొగసు కలిగి ఉన్నాడు, స్వరూపము కలిగే ఉన్నాడు. ఆ స్వరూపము, ఆ సొగసుకి వర్ణించడానికి కూడా చాలా పదాలు చాలు. చూడండి, పరమగీతాల గ్రంథము 5వ అధ్యాయం 16వ వచనంలో కూడా రాయబడిన మాట చూద్దాం. పరమగీతాల గ్రంథం 5:16 వచనం. అతని నోరు కంఠస్వరం అంటే విస్తార జ్వేల ధ్వని వెలి ఉన్నదంట. అతని నోరు అతి మధురము, అతడు అతికాంక్షణీయుడంట. అంటే తను చూసినా కానీ తనివి తీరని యొక్క స్వరూపము. ఈ లోకంలో ఒకవేళ ఎవరైనా అందంగా ఉన్నారనుకుంటే కనుక, సౌందర్యంగా ఉన్నారంటే కనుక, ఒకవేళ అలా వెళుతున్నప్పుడు వాళ్ళని చూస్తున్నప్పుడు అలా రెప్పే వేయకుండా చూస్తారు. ఒక అమ్మాయి ఎవరన్నా కొంచెం ఎర్రగా ఉండి చక్కగా ఉంటే కనుక ఆ రోడ్డు మీద వెళుతున్న వారందరూ కూడా అలా రెప్ప వేయకుండా చూస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క సౌందర్యం అనేది ఈ లోకంలో ఎంత సౌందర్యము కలిగిన వారైనా కానీ సరిపోరు. ఆయన స్వరూపము, ఆయన అందం ఎలా ఉందంటే కనుక అతని నోరు అతి మధురం, అతడు అతికాంక్షణీయుడు. అంటే అలా చూస్తూ కూడా ఉండిపోతాం. ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన సొగసును చూస్తే కనుక అలా చూస్తూ ఉండిపోతుంటే తనివి తీరదంటే తల తిప్పాలనిపించదు. ఆయన చూస్తూ కనుక యుగాలు బ్రతికేస్తాం. అందుకే పరలోకంలో ఆకలి ఉండదు, దాహం ఉండదు అని దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము చూస్తూ ఉంటే కనుక ఆకలి వేయదు. యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఆయనతో ఉంటే కనుక నిద్ర రాదు, దాహం వేయదు. అంటే ఆయన సౌందర్యము, ఆయన అతికాంక్షణీయుడు. అతిగా ఆయన చూస్తున్నా గానా, ఆయన తనివి తీరా చూస్తున్నా గాన మనకి తనివి తీరదన్నమాట, తనివి తీరదు. అంత సౌందర్యం కలిగిన వాడు యేసుక్రీస్తు వారు, అంత అందం కలిగిన వాడు. అందుకే ఈరోజు సమాజంలో వ్యామోహముతో అందరూ ఏం చేస్తున్నారంటే పిచ్చి పెట్టి బ్రతుకుతున్నారు. యేసుక్రీస్తు వారి మీద మనసు పడితే గనక, యేసుక్రీస్తు వారి మీద మనసు నిలిపితే గనక ఆయన కంటే అతికాంక్షణీయుడు ఎవరూ లేరు.
ఆయనకున్న సొగసు, ఆయనకున్న సౌందర్యము ముందు ఈ లోకంలో ఏది చూసినా గాన మనకి ఇది చూసాం అనిపిస్తుంది. కొన్ని చోట్లకి మనము ఏదన్నా ఊరు వెళ్ళామనుకోండి, ఏదన్నా పిక్నిక్ వెళ్ళామనుకో, కొత్తగా వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది అంటే కనుక చాలా అందంగా కనబడుతుంది. అదే చార్లు వెళ్ళండి, చిరాకేస్తుంది అన్నమాట. మీ ఏజెన్సీ ప్రాంతం ఫస్ట్గా వెళ్ళినప్పుడు ఆ కొండలు, ఆ చెట్లను, ఆ గుట్టలు చూస్తున్నప్పుడు చాలా తన్మయం చెందాం, చాలా ఆశ్చర్యపోయాం. ఇప్పుడు చాలాసార్లు వెళ్ళాం, ఎక్కడ ఆగాలనిపించదు, వ్యాన్ వెళ్తుంది, ఎక్కడ సువార్త చేయడం వచ్చేయడం, అక్కడికి వెళ్ళి ఉండాలనిపిస్తుంది. అంటే అన్నీ చూస్తాం కదా, ఎక్కడికి వెళ్ళినా ఒకేలాగానే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఒకే కొండలు కనిపిస్తాయి, ఎక్కడికి వెళ్ళినా అయ్యే గుట్లు, అయ్యే చెట్లు, అయ్యే లోయలు, అయ్యే సరస్సులు, అయ్యే నదులుగా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా అయ్యే. ఇక్కడికి వెళ్ళామంటే ఇది చూసినట్టుగా ఉంది, పదండి వెళ్ళిపోతాం. చూసేసిన తర్వాత తృప్తి అనేది ఒక వస్తువును 4 సార్లు 5 సార్లు చూసిన తర్వాత దాని మీద తృప్తి తీరిపోద్ది, ఇంకా మనకి దాని మీద ఇష్టం ఉండదు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు అలా కాదు. ఆయన చూస్తే కనుక అతికాంక్షణీయుడైన ఆయనను ఎంత తనివి తీరా చూసినా, ఎన్ని యుగాలు గడిచినా గాన మన ముఖము తిప్పాలనిపించదు. అంతటి అతికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడు నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఒక సోలమ్మితి సంగముగా వర్ణింపబడిన ఆమె యేసుక్రీస్తు సొలొమోనునిగా ఉన్న ఆయన్ని యేసుక్రీస్తు వారిగా పోలుస్తూ, నా ప్రియుడు ఎలాంటి వాడో తెలుసా? నా ప్రియుడు అతికాంక్షణీయుడు. ఆయన స్వరూపము కలిగిన వాడు, సొగసు కలిగిన వాడు. ఆయన సౌందర్యం ముందు ఏది సరిపోదు. ఆయన చూస్తూ ఉంటే కనుక అలా చూస్తూ ఉండిపోగలం. తనివి తీరా చూసినా గాన తనివి తీరదు, ఎంత చూసినా గాన తనివి తీరదు. అలాంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అంత సౌందర్యము కలిగిన వాడంట. ఎలా ఉన్నాడంటే ఇప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 2వ వచనంలో, లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగాడు. అంత సొగసు కలిగిన వాడు, అంత స్వరూపము కలిగిన వాడు, అతికాంక్షణీయుడైన యేసుక్రీస్తు వారు పరలోకములో ఉన్నప్పుడు తండ్రికి ఇంకేం కావాలి? దేవుడికి ఇంకేం కావాలి? ఇద్దరు మాట్లాడుకోవడం, ఇద్దరూ కలిసి సృష్టిని చేయడం, ఇద్దరూ కలిసి ఆదాము హవ్వను నిర్మించడం. చేసిన తర్వాత ఆదాము పాపము చేసిన తర్వాత కూడా ఇద్దరూ నిర్ణయించుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారంటే దేవునికి ఎంత ప్రేమో అదే ప్రేమ మనుషులైన మన పట్ల కూడా దేవుడు కలిగి ఉన్నాడు. ఏమన్నా సౌందర్యం ఉందా మనకంటే? లేదు. ఏమైనా గొప్పతనం ఉందా మనకంటే? లేదు. ఏమైనా ఉన్నతమైన లక్షణాలు కలిగి గొప్ప ఖ్యాతి కలిగిన వారమంటే? లేదు. ఇలాంటి మనుషులైన నా కోసము, మీకోసము ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం కోల్పోవడానికి వచ్చాడంటే, ఆయన సొగసును కోల్పోవడానికి వచ్చాడు, ఆయన స్వరూపాన్ని కోల్పోవడానికి వచ్చాడు. అదే చెప్తున్నాడు, అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైన సొగసైనను అతనికి లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు అతికాంక్షణీయుడిగా ఉన్నాడు. ఆయన చూసిన తనివి తీరనీకి అందం కలిగిన వాడైనా, అలాంటి సౌందర్యం కలిగిన దేవుడు ఇప్పుడు ఏం కోల్పోయాడంటే మన కోసము సౌందర్యాన్ని కోల్పోయాడు, ఆయన సొగసును కోల్పోయాడు, స్వరూపము కోల్పోయాడు. ఆయన మనము చూడనల్లని వాడిగా అయిపోయాడు. అందుకే ఎన్నెన్నో శ్రమలని ఆ పాట వేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఆ మూవీ చూస్తున్నప్పుడు
ఆయన అందులో జీవించాడు, ఆ హీరోగానైనా. ఆ జీవించిన ఆ విధానాన్ని చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా గుండెల్లో పొడుచుకుంటుంది అన్నమాట. ఆ కొరడాలతో కూడుతున్న ఆ సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు, ఆ విధానమంతా కూడా చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే కనుక మనసంతా కూడా అదో రకమైపోతుంటుంది. అంటే యేసుక్రీస్తు వారు ఆ దేహంలో ఏ శరీరంలో ఎక్కడా కూడా గాయం అనేది లేకుండా లేదు. శరీరం అంతా కూడా గాయమే, శరీరం అంతా కూడా గాయమే. ఆ గాయమైన ఆ దేహాన్ని ఆ ఫిల్ములో చూస్తున్నప్పుడే అందరి కళ్ళంపడ నీళ్లు కారిపోతాయి మొట్టమొదటిగా చూసినప్పుడు. మరి యేసుక్రీస్తు వారు కూడా అది రియల్గా జీవించిన వ్యధ, బాధ. ఇదిగో మరియ గారి గర్భములో ఆయన పుట్టినప్పుడు చక్కటి అందము కలిగిన రూపము కలిగిన వాడు ఎదుగుతున్న కొలది మన కొరకు అనేకమైన మాటలు చెప్పి, ఇదిగో చివరిసారిగా యేసుక్రీస్తు వారు ఆ సిలువలో పడిన ఆ త్యాగంలో ఆయన పడిన ఆ శ్రమలో, ఆ గొలుకుతా కొండపై లేదా కొరడాలు కొడుతున్నప్పుడు, ఆ పిలాతు విధించిన ఆ శిక్షలో 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నప్పుడు ఆ దేహం ఏమైపోయిందంటే కనుక దున్నబడిపోయింది. అందుకే యేసుక్రీస్తు వారి త్యాగం మనిషిని మారుస్తుందంటే కనుక నపంసకుడు ఏం చదువుతున్నాడంటే కనుక యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. బొచ్చు కత్తిరించవాని ఎదుట గొర్రె ఎలా మౌనమైండునో ఆయన మౌనమయ్యాడు అని యెషయా గ్రంథం చదువుతున్నప్పుడే అది అర్థం కాక పిలుపు అక్కడికి వచ్చినప్పుడు వివరించినప్పుడు వెంటనే నా కోసం మౌనమైపోయాడా, నా కోసం మౌనమైపోయాడా, నా కోసము ఒక గొర్రె పిల్ల వలె బలి అయిపోయాడా. ఆ త్యాగమార్థమైనప్పుడు ఏం చేస్తాడంటే వెంటనే నాకు బాప్తిస్తం కావాలి, నేను చనిపోతే కనుక ఆ స్వరూపాన్ని చూడడానికి వెళ్ళాలి, నేను చనిపోతే కనుక ఆ అందం కలిగిన వాడిని, ఆ అతి కాంక్షణీయుని నేను చూడాలి, నేను అక్కడికి వెళ్ళిపోవాలి, నాకు బాప్తిస్తం కావాలని వెంటనే ఫిలిప్పుని అడిగాడు. బాప్తిస్తం తీసుకున్నాడు. ఏంటి అంటే కనుక ఆయన యొక్క త్యాగం. ఇదిగో అతన్ని మనము అతని యందు స్వరూపము లేదు, అతడు తునీకరింపబడిన వాడైను, మనుషుల వలన విసర్జింపబడిన వాడైను, వ్యసనాక్రాంతుడుగా వ్యాధిని అనుభవించాడంట. మనుషుల వల్ల విసర్జింపబడ్డాడంట. ఎవరో అతి కాంక్షణీయుడు, ఎంత చూసినా తనివి తీరని యొక్క దేవుడు ఎలా విసర్జింపబడ్డాడంటే చూడండి, ఒకప్పుడప్పుడు ఎవరన్నా మన దగ్గరికి మురికి బట్టలు వేసుకుని అడుక్కునేవారు కనుక స్నానం చేయకోకుండా నీచమైన వస్త్రధారణ, ఆ జుట్టు. మొన్నే నేను ఒక దిన కార్యక్రమానికి వెళ్ళాను. అక్కడ ఒక వ్యక్తి వచ్చాడు, జుట్టంతా బిగిసిపోయినదే, అతడు వేసుకున్న వస్త్రాలు ఎప్పుడు స్నానం చేసాడో తెలియదు. అతన్ని ఎవరు కూడా దగ్గరికి రానిట్లేదు. వస్తున్నాడు, అన్న టీ ఇవ్వండి అంటున్నాడు. అక్కడ టిఫిన్ పెట్టారు, టీ ఇచ్చారు. అతను నేను అలాగా ఎక్కువగా తీక్షణంగా చూస్తున్నాను. అంటే మనిషి జీవితం పైకి మనది ఎలా ఉంటుందంటే కనుక మన బాహు సౌందర్యం చూడడానికి బాగానే ఉంటుంది, కానీ లోపల మన జీవితం కూడా అలాగే ఉంటుంది, చూడనల్లనిదిగానే ఉంటుంది. నేను అతన్ని చూసినప్పుడు అలాగా నాకు అదే అనిపించింది అన్నమాట. ఇతన్ని చూడడానికి అందరికీ నచ్చని వాడిగానే ఉన్నాడు, చూడనల్లని. అంటే అతన్ని తీక్షణగా ఎవరో చూడరు. ఒక అందంగా ఉన్న అబ్బాయి అయితే కనుక చూస్తారు, కానీ అతన్ని చూడనల్లని వాడిగానే ఉన్నాడు, ఒక పిచ్చవాడిగా ఉన్నాడు. చూడడానికి అతన్ని అంత తీక్షణగా చూస్తే అంత అందమేమీ కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఎలా ఉన్నారంటే చూడనల్లని వాడిగా అయిపోయాడంట. ఎవరి కోసం అంటే మన కోసం. మనిషి యొక్క బాహ్య సౌందర్యం బాగుండొచ్చేమో కానీ లోన అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడంటే కనుక చూడనల్లని వాడిగా ఉన్నాడు. ఎందుకంటే కనుక నా పాపముల నిమిత్తము
ఆయన స్వరూపాన్ని కోల్పోతే కనుక పాపము చేసి మనం ఏమవుతున్నామంటే లోన అంతరంగ పురుషుడిలో ఏమవుతుందంటే కనుక స్వరూపం కోల్పోతుంది. పాపం ఎప్పుడైతే చేస్తుంటారో, పాపానికి ఎప్పుడైతే లోబడిపోతుంటారో, ఇదిగో లోనున్న ఆ అంతరంగం కూడా ఎలా ఉందంటే కనుక దేవుడు చూడనల్లనిదిగానే ఉంది. దేవుడు చూడనల్లని యొక్క సౌందర్యం లోపల ఉంది. బయట కనిపించేది మనల్ని అందరూ చూసి పిలిచి లేదా కూర్చోమని పలకరించే అందమే ఉండొచ్చు, కానీ లోపల ఉంది అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు. ఆ అంతరంగ పురుషుడిని రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఏమయ్యారంటే తనక సొగసు స్వరూపము కోల్పోయాడు. ఆయన సొగసు కోల్పోయాడు. అందము లేనివాడు అంటే కనుక 10,000 మంది పురుషుల్లో కూడా ఆయన్ని పోల్చుకోదగ్గ అందం. ఏ ప్రాంతం వెళ్ళినాగాన ఆయన గురించి తెలుసు. అంతటి అందము కలిగిన వాడు ఏమైపోయాడంటే మన నిమిత్తము స్వరూపము కోల్పోయాడు, సొగసు కోల్పోయాడు. కానీ ఈ రోజున ఏం చేస్తున్నారంటే చాలామంది పాస్టర్లు ఎలా ఉంటున్నారంటే చాలా బ్యూటిఫుల్గా రెడీ అవుతున్నారు. స్టేజీలు ఎక్కడానికి, వాక్యం చెప్పడానికి. యేసుక్రీస్తు వారు మన కొరకు సొగసు కోల్పోయాడు కదా, నాకెందుకు ఈ సౌందర్యము అని అనుకోవట్లే. యేసుక్రీస్తు వారే సొగసంతా కోల్పోయాడు కదా, నాకెందుకు ఈ అందము యామోహాలు అని అనుకోవట్లే. అందము యామోహాల మీద ఎవరు పడ్డారంటే లోకస్తులు పడ్డారంటే ఓకే. పాస్టర్ గారులు బ్యూటీ పార్లర్కి వెళ్ళటం. ఒక ఆవిడ కనిపిస్తుంది ఫేస్బుక్లో, చాలా హీరోయిన్ కూడా సరిపోదు, అంత అందంగా ఉంటుంది. ఆవిడ వేసుకునే లిప్టిక్ కానీ, ఆవిడ చేయించుకునే ఐబ్రోస్ కానీ, అలాగని అమ్మగారు ఇప్పుడు ముసుకేయదు, అలాగని మంచి చీర కడుతుందంటే కట్టదు. అన్ని ట్రెడిషనల్ డ్రెస్సే, చాలా మోడల్ డ్రెస్సే. చక్కగా నవ్వుతూ మాట్లాడుతుంది. చూసినప్పుడే అలాగా ఆమెను చూసినప్పుడు అనేటప్పుడు పాస్టమ్మ అని అనుకోరు, అందంగా ఉంది కదా చూడాలనిపిస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు దైవజనురాలు ఎలా ఉండేవారంటే కనుక తెల్లటి వస్త్రాలు వేసుకుని చక్కగా, ముక్కులకి ఏముండేవి కాదు, చెవులకి ఏముండేవి కాదు, గాజులు కూడా ఉండేవి కాదు. చక్కగా దేవునికి సమర్పించుకుని, ఇదిగో నా కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు, నా దేహం కృషించిపోయినా కానీ ఆయన కొరకు నేను బ్రతకాలనేటట్టుగా ఆనాటి దైవ సేవకురాళ్ళు బ్రతికితే కనుక ఈరోజు పాస్టర్లు గారులందరూ కూడా ఒక రకమైన సినిమా హీరోలు మించిపోయి వారి యొక్క అందాలను చూపించేవారుగా మెసేజ్లు చెప్తున్నారు. సమాజంలో యూట్యూబ్లో, ఫేస్బుక్లో మాట్లాడుతున్నారు. వాళ్ళ బాహ్య సౌందర్యాన్ని బాగా కనపరుచుకుంటున్నారు. బాహ్య సౌందర్యాన్ని బాగా కనపరుచుకుంటున్నారు కూడా. బాహ్య సౌందర్యాన్ని కనపరుచుకునే విధానంలోనే ఉన్నారు. అతి కాంక్షణీయుడైన యేసుక్రీస్తు వారు ఆయన స్వరూపాన్ని కోల్పోయేది ఎందుక? ఆయన దేహాన్ని కోల్పోయేది ఎందుక? నువ్వు అందంగా అందరినీ ఆకర్షించుకోవడానిక, లేదా యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని చెప్పి ఒక మనిషిని మార్చడానిక? ఆయన స్వరూపము సొగస స్వరూపాన్ని కోల్పోయాడు. ఆయన ఎందుకు కోల్పోయాడంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా సమర్పించుకున్నాడంట. ఒకటి అర్పణ అంటే చావు, అర్పణగా అర్పించుకున్నాడు. ఒక కోడె బలిస్తారు, లేదా ఒక ఏదన్నా వస్తువు ఇచ్చామంటే కనుక అది దేవుడికని ఇస్తాం, ఏదన్నా కాయ పండిత ఇస్తాం. కానీ ఈరోజు అన్నీ ఇస్తున్నారు, కానీ ఈ దేహాన్ని దేవునికి సమర్పిస్తల్లా. ఆయన సొగసు కోల్పోయేది,
ఆయన సొగసు కోల్పోయింది సోకులు చూపించడానికి కాదు. ఆయన సొగసు కోల్పోయింది నువ్వు సోకులుగా బ్రతకడానికి కాదు. నీ స్వరూపం అనే దాంట్లో యేసుక్రీస్తు వారు కనబడాలి. నీ బాహ్య దేహంలో కూడా యేసుక్రీస్తు వారే ఉట్టుపడాలి. యేసుక్రీస్తు వారే ఉట్టుపడాలి. ఆయన అర్పణగా, బలిగా, ఆయన అర్పణగా, బలిగా ఏం చేశాడంటే అర్పించుకున్నాడు. కానీ ఈరోజు మనం ఏమి అర్పిస్తున్నామంటే కనుక కానుకలు అర్పిస్తున్నాం, మనకి పండేవి అర్పిస్తున్నాం, మనం ఏదన్నా ఇవ్వాలనుకుంటే అది అర్పిస్తున్నాం దేవునికి. కానీ దేహం మాత్రం అలాగే ఉంది. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, సౌందర్యం వ్యర్థం, అందం మోసకరమైనది. ఈ అందము మోసకరమైన మాట చదివి కూడా ఈ మోసకరమైన దాన్నే చూపిస్తున్నారు తప్ప ఆ మోసకరమైన దాన్ని దేవునిలో వాడాలన్న ఆలోచన లేదు. అందుకే దేవుడు అన్నాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు. మొదట ప్రేమించి మీరు కూడా పరిమళ వాసనగా ఉండాలంటే మంచి పేరు కలిగిన వారంగా ఉండాలని, మీరు చక్కగా నాకు కనబడేలా ఉండాలని మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా, బలిగా అప్పగించుకున్నాడు. బలిగా అర్పించుకున్నాడు. చూడండి, ఆయన అతి కాంక్షణీయుడైన వాడు స్వరూపము కోల్పోతే, ఆయన అంత సౌందర్యము కలిగిన వాడే. ఆయన నేత్రాల గురించి చెప్పాడు, ఆయన పాదాల గురించి చెప్పాడు, ఆయన యొక్క తల వెంట్రుకల గురించి చెప్పాడు. అంతట సౌందర్యము కలిగిన వాడు ఈ భూమి మీదకి వచ్చిన ఆ దేహములో ఇదిగో చూడనొల్లని వాడిగా మారిపోయినప్పుడు అనేకులను ఇదిగో ఆ త్యాగం దగ్గరికి నడిపించడానికి పోయి అదిగో సొగసు కోల్పోయిన ఆయనకి మనం పక్కన పెట్టేసి మనసోకులు చేసుకునే వారంగానే కనిపిస్తున్నాం. ఈరోజు సమాజంలో ఉన్నారు, సోకులకి ఆ సొగసును చూపించేవారుగానే కనబడుతున్నారు, కానీ దేవుని సొగసును పరిచయం చేసేవారు లేరు, దేవుని యొక్క త్యాగాన్ని పరిచయం చేసేవారు లేరు. కానీ దేవుడు మన కోసం ఏం చేశాడంటే కనుక త్యాగమైపోయాడు. ఆయన ఎలాంటి వాడంటే కనుక సుకుమారుడైన. చాలామంది ఉంటారు ఈరోజు చాలామంది ఐశ్వర్యవంతులు ఉంటారు, వాళ్ళ కొడుకులు కాలు కూడా కింద పెట్టనివ్వరు. ఎందుకంటే కాలు కింద పెడితే కందిపోతుందని. పని వాళ్ళు ఉంటారు, ముఖేష్ అంబానీ కొడుకు కూడా కాలు కింద పెట్టనక్కర్లా, కాలు తీసివేస్తే కనుక మంచి నేలలో పెట్టచ్చు, కారులో పెట్టచ్చు, కానీ ఎప్పుడు కూడా కష్టపడరు. కానీ స్వరూపం కలిగిన వాడు, సొగసు కలిగిన వాడు, అతి కాంక్షణీయుడు మన కొరకు ఏం చేశాడంటే కనుక ఈ భూమి మీదకు వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు, తన దేహాన్నంతా కూడా మన కొరకు అర్పించాడు. తన యొక్క దేహమంతా దున్నబడిపోయింది. అంతటి త్యాగం చేసిన యేసుక్రీస్తు వారికి మనం ఏమిస్తున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం అన్నది కావాలి. అంత త్యాగం చేసిన ఆయన కొరకు ఆ త్యాగాన్ని మనం మరిచిపోతే కనుక, మనం పాపం చేసామైతే కనుక ఆ త్యాగాన్ని మనం మరిచిపోయిన వారం అవుతాం. మనము ఆయన త్యాగాన్ని మరిచిపోతున్నామంటే కనుక పాపములో బ్రతుకుతున్నామని. కాబట్టి ఆయన త్యాగాన్ని మనము వ్యర్థము చేయకోకుండా ఆయన సొగసు, ఆయన స్వరూపముతో పరిమళ ద్రవ్యముగా మారాలి. మనము ఆయనకి పనికొచ్చే పాత్రలుగా మారాలి, అట్టివారిగా మారాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాల తండ్రి. మీ కృపలో మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని దయచేయండి. అయినా మా కొరకు మీరు అతి కాంక్షణీయుడిగా వచ్చారు నైనా. కానీ నైనా మేము మా పాపములైనని చూడనల్లని వానిగా చేసేస్తున్నవి, మా అపరాధాలన్నీ నైనా నీచముగా చూసేవానిగా చేసేస్తున్నవి తండ్రి. మా పాపముల చేత ఆయన మేము ఎప్పుడు దేశిస్తున్నాం, మా అపరాధముల చేత ఆయన మేమునైనా దూర పెట్టేస్తున్నాం.
మా పాపముల చేత మేము దూషించకుండా తండ్రి ఉండాలంటే, పాపం చేయకుండా ఉంటే ఆ వ్యక్తి ఆయన మిమ్మల్ని అతి కాంక్షణీయుడిగా చూసేవాడిగా ఉంటారని, అట్టి వారిగా ఉండే భాగ్యాన్ని కృపను మా అందరికీ దయచేయమని క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.